అందరికీ నమస్కారం. పిఎంసి వారి గ్రంథాలయం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మహమ్మద్ అల్లా బక్షు, పిరమిడ్ మాస్టర్. నా ద్వారా ఈ గ్రంథాలయ కార్యక్రమంలో స్వాధ్యాయం చేయబడుతున్నటువంటి దివ్య గ్రంథరాజం పేరు ప్లే ఆఫ్ కాన్షియస్నెస్గా అందరికీ సుపరిచితమైనటువంటి చిత్ శక్తి విలాసం. స్వామి పరమహంస ముక్తానంద గారి యొక్క ఆధ్యాత్మిక ఆత్మ భావజాల గ్రంథరాజం. ఒక విధంగా చెప్పాలి అంటే వారి ఆత్మకథ ఇది, వారి ఆధ్యాత్మిక ఆత్మకథ. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం. ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. ఈరోజు మనం 15th ఎపిసోడ్, 15వ ఎపిసోడ్లో ఉన్నాము. గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము, వారు సాధనలో కూర్చున్నప్పుడు ఆ రాత్రిపూట రకరకాల భయాలు తన్ని ఆవహించి ఉన్నప్పుడు అయినా సరే వారు వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయగలిగి ఒకానొక ధ్యాన స్థితిలోనే హాయిగా స్థిమితమై కూర్చున్నప్పుడు, తన యొక్క గురుదేవుణ్ణి ప్రార్థించుకొని స్థిమితమై కూర్చున్నప్పుడు తనకి ఆసనం స్థిరపడుతుంది. అలాగే తన లోపలికి ఒక తెల్లటి కాంతిగోళము తన కన్నుల గుండా లోపలికి ప్రవహిస్తుంది. స్వామిగారి కన్నుల గుండా తెల్లటి గోళం చంద్రుడి ఆకారంలో ఉండి లోపలికి ప్రవహిస్తుంది. ఆ తరువాత తన హృదయం అనేటువంటి ఆకాశంలో ఒక ఎర్రటి జ్యోతి కనబడుతుంది. అది తన ఆత్మ యొక్క స్వరూపం. సో అలా స్వామి ముక్తానంద గారికి ఆత్మ జాగృతం అనేది జరుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. ఆ తరువాత ఆయన ఆ రోజు సాయంత్రం తన దగ్గరికి వచ్చిన వారితో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చదివి వినిపించుకుంటారు. అది నీ ఆత్మను ధ్యానించు, నీ ఆత్మను ప్రాప్తించుకో, నీకు పుట్టుక లేదు, నీకు చావు లేదు, ఆత్మే పరమాత్మ, శరీరం మీద మమకారం పెట్టుకోవద్దు అని. ఎప్పుడైతే ఈ శ్లోకాన్ని వింటారో ఆయన సహజంగానే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. శరీరం మళ్ళీ మెలికలు తిరగడం ప్రారంభించబడుతుంది. కుటీరంలోనికి వెళ్ళిపోతారు. ధ్యానం ప్రారంభమవుతుంది. ఇక్కడ వారి మాటల ద్వారా మనం చెప్పుకుందాము. నేరుగా నేనే ధ్యానం చేయడం లేదు, ధ్యానమే నన్ను ఆవహించింది. అంటే ఇక్కడ ధ్యానం చేయబడ్డం లేదు, స్వామి ముక్తానంద గారి ద్వారా ధ్యానం చేయబడడం లేదు, ధ్యానం అక్కడ సంభవిస్తుంది. ధ్యాన సంభవన జరిగింది. శరీరం అంతటా రక్త కణాలు వడివడిగా తిరుగుతున్నాయి. వాయువు అత్యంత వేగంగా నాడుల్లో ప్రవహిస్తూ ఉంది. కూర్చుంటూ ఉండగానే ఒక ఎర్రటి జ్యోతి అతి వేగంగా నా ముందుకు వచ్చింది. కానీ అది బయట జ్యోతి కాదు, నా అంతర్జ్యోతిగానే నాకు అర్థమవుతూ ఉంది. అది నా లోపలే నివసిస్తూ ఉంది. కానీ ఆ జ్యోతి నా హృదయము నుంచి, నా శిరస్సు నుంచి నా పాదాల వరకు కూడా ఆ ఎర్రటి జ్యోతి ఆక్రమించుకొని ఉంది. దాని యొక్క ప్రకాశం అనేది మిరిమిట్లు గొలుపుతున్నట్లుగా ఉంది. నేను స్వయంగా దగ్ధమైపోతున్నానేమో అన్నటువంటిది నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. కానీ అగ్ని బయట నుంచి కాదు, నాకు అర్థమవుతుంది. ఆ అగ్ని యొక్క ఉష్ణము లోపలి నుంచి తగలడం ప్రారంభమవుతుంది. నాకు అగ్ని మండుతున్నప్పుడు ఏవైతే పటపట చరచర అనేటువంటి శబ్దాలు వినిపిస్తాయో అవి త్వరగా వెలువడుతున్నాయి. అలా జ్యోతిని తదేకమైనటువంటి ధ్యానంలో చూడడం ప్రారంభించాను. జ్యోతి ధ్యానం ప్రారంభించాను. ఏ జ్యోతి అయితే నా హృదయ ఆకాశంలో ఉందో అది నా శరీరం మొత్తం విస్తరిస్తున్నట్లుగా నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఆ జ్యోతినే ధ్యానంలో చూడసాగాను. కొద్దిసేపటి తరువాత
ఆ జ్యోతి యొక్క ఉష్ణం మూలంగా నా లోపల కూడా వేడి ఎక్కువగా అయింది. ఆ తరువాత శిష్యులు రావడం వల్ల ధ్యానం భగ్నమైంది అని వారి యొక్క అనుభవాన్ని వారు వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క దీన్ని మనం సంపూర్ణంగా విశ్లేషించుకుందాం. ఇది ప్రతి ఒక్క యొక్క గురువుకి జరిగేది. ఏమిటి అంటే, ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం సంభవిస్తుందో మన శరీరంలో ఒక శుద్ధ ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది. మన శరీరం ఎప్పుడూ కూడా వేడి వేరు, ఉష్ణం వేరు. వేడి అనేది మీకు బాహ్యం ఫిజికల్ అయితే, ఉష్ణము అనేది ఆధ్యాత్మికం. మన శరీరం లోపల శుద్ధ ఉష్ణం ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుంది అంటే, మన ప్రతి కణకణము కూడా పరిశుభ్రం అవ్వడం ప్రారంభమవుతుంది. ఒక వస్తువు చల్లగా ఉంటే దాని యొక్క జీవాన్ని కోల్పోతూ ఉంటుంది. ఒక వస్తువు ఎప్పుడు ఉష్ణంగా ఉంటేనే అది జీవంతో ఉండడం ప్రారంభమవుతుంది. అందుకే శరీరంలో ఉష్ణం అనేది ఉండాలి అంటారు. హిమాలయాల్లో ధ్యానం చేసేటువంటి ఎంతోమంది యోగులు, సిద్ధ పురుషులు హిమాలయాల్లో ఆ మంచు పైన కూర్చొని ధ్యానం చేస్తుంటారు. మరి ఆ చలికి వాళ్ళు ఎలా తట్టుకోగలిగారు? మిలారేపా గారు హిమాలయాల్లో మంచులో కూర్చొని ధ్యానం చేస్తూ ఎంతో సాధన చేశారు. వారు ఆ చలి ఎలా, వాళ్ళ శరీరం దాన్ని ఎలా బేర్ చేయగలిగింది అంటే, ధ్యానం వల్ల వారి యొక్క ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు ఆ లోపల ఉద్భవించినటువంటి శుద్ధ ఉష్ణం కారణం. అలాంటి శుద్ధ ఉష్ణం అనేది ఇక్కడ స్వామి ముక్తానంద గారిలో కూడా ఉద్భవించడం ఆరంభమైంది. ఆయన శరీరం అంతా వేడిగా అవ్వడం ప్రారంభమైంది. ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుంది అంటే, ఆయన ఉండేది ఏవ్లా గ్రామం కదా! ఆ ఏవ్లా గ్రామంలో ప్రజలు ఎంతో ఇష్టపడతారు స్వామి ముక్తానంద గారిని. ఆయన మరాఠీ భాష నేర్చుకుంది కూడా ఆయన నేర్చుకుంటాడు. అక్కడి ప్రజలతో ఎంతో ఆయనకు అవినాభావ సంబంధం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ధ్యానంలో తనలో ఇట్లాంటి మార్పులు వస్తున్నాయో, ఆయన ఎవరిని కూడా ఎక్కువగా రానిచ్చేవారు కాదు. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే తన యొక్క శరీరం కానీ, తన యొక్క ఆత్మ గానీ ఒకానొక ఏకాంతాన్నే కోరుకునేది. ఒక ఏకాంతాన్నే కోరుకునేది కాబట్టి ఎక్కువగా ఎవరిని కలిసేవారు కాదు. ఎవరితోని మాట్లాడేవారు కాదు. అందుకే ఆయన ప్రతిరోజు మామూలుగా అయితే ఉదయం పూట చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన్ని చూసి దర్శనం చేసుకొని మాట్లాడి వెళ్ళేవారు. కానీ ధ్యానంలో తనకి ఎప్పుడైతే ఇలాంటి స్థితులన్నీ రావడం సంభవించాయో, ఆయన ఉదయం పూట రావద్దు, సాయంకాలం పూట రండి అని చెప్పి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు. సో, ఆ శిష్యులు, ఆ గ్రామంలో ప్రజలు ఏమనుకుంటారంటే, స్వామివారిలో ధ్యానం వల్ల కొత్త మార్పు ఏదో వచ్చింది. ఒక అద్భుతమైనటువంటి క్రియ ఏదో స్వామిగారు చేస్తున్నారు. కాబట్టి మనం స్వాముల వారిని మనం ఆటంకపరచవద్దు, డిస్టర్బ్ చేయకూడదు అని వారు ఏం చెబితే దాన్ని వాళ్ళు పాటించేవారు. ఆవు పాలు కూడా ఆయన తాగేవారు. ఒక ఆవు పాలు ఆయనతో పాటు ఉండేది. అలా ధ్యానంలో ఆయనకి రకరకాల భావాలు కలుగుతూ ఉండేవి. రకరకాల భావాలు. కొన్ని సార్లు ఒంటె యొక్క రూపం కనిపించేది, పక్షుల యొక్క భావం కనిపించేది, ఒక్కోసారి బాధ కలిగించేది, విచారం కలిగించేది. మళ్ళీ అంతలోనే జ్యోతి ప్రత్యక్షమయ్యేది. జ్యోతి దర్శనం ఎప్పుడైతే సంభవించిందో అప్పుడు మళ్ళీ ఆయనకు ఒక ప్రశాంతత అనేది వచ్చేది. ఇదంతా ఎందుకు జరగబడింది అంటే, అప్పుడు జరుగుతున్నప్పుడు స్వామి ముక్తానంద గారికి అవి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాలేదు. కానీ మొత్తం జరగడం అయిపోయిన తర్వాత జరుగుతూ అవి తనకు అర్థమైన తర్వాత ఆ క్రమంలో ఆ తరువాత ఆయన దాని గురించి ఆలోచించినప్పుడు తనకి పూర్తిగా అర్థమైందండి. అందుకే ఆయన అంటారు, నెమ్మదిగా నాకు ఆ ప్రళయం గురించి కానీ, ఆ జ్యోతి గురించి కానీ, ఆ ప్రకాశం గురించి కానీ నాకు అర్థమైపోయింది. దీన్నే మనం శక్తిపాతం యొక్క ప్రక్రియలు అంటాము అని ఆయన తెలియజేస్తారు. తర్వాత ఆయన తెలుసుకుంటారు ఇవన్నీ కూడా. జరుగుతున్నప్పుడు అర్థం కావు. జరిగిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఫోకస్ చేసినప్పుడు ఇవన్నీ శక్తిపాతం యొక్క ప్రక్రియలు, లేదా ఇవి ఆ పరమ గురువు యొక్క పూర్ణ అనుగ్రహం సంభవించింది. ఇది సిద్ధకృప లేదా శాంభవి కటాక్షం. మన శరీరంలో ఏదైతే జగన్మాత శాంభవి మాత మన కుండలిని రూపంలో ఉందో, ఆ జగన్మాత యొక్క కటాక్షం వల్లనే ఈ ప్రళయాలు, ఈ ఆనందాలు ఈ రెండూ సంభవిస్తున్నాయని చెప్పి ఆయన తెలుసుకుంటారు. అందుకే ఆయన దీన్ని శక్తిపాతము అని, దీనికి కుండలిని జాగృతం అన్నటువంటి పేరు పెడతారండి. తనలో జరిగినటువంటి ఈ ప్రక్రియలన్నిటికీ గల కారణం ఏంటి అంటే కుండలిని జాగృతము. అందుకే ఆ మామిడి చెట్టు కింద కూర్చున్నప్పుడు కానీ, సాధనలో కూర్చున్నప్పుడు కానీ, శరీరంలో జరిగినటువంటి క్రియలన్నీ కూడా కుండలిని జాగృతం వల్ల సంభవించిందే. మరి ఆ కుండలిని జాగృతం తనకి ఎలా సంభవించింది అంటే కుండలిని జాగృతమయ్యేటువంటి ఆరంభానికి సంబంధించినవి. అవి తనకి ఎలా జరిగింది అంటే,
అంతా కూడా భగవాన్ నిత్యానంద గారి కృప వల్ల జరుగుతున్నాయి. ఆరంభంలో ఆయన శాలువా కప్పి నాకు ఇచ్చారు. అలాగే ఆయన పాదుకల్ని పూజించాను. ఆయన అమృత ప్రసాదం నాకు ఇచ్చారు. ఆయన ద్వారా జరిగిన తరువాత నాలో కూడా ప్రాసెస్ ప్రారంభమైంది అని చెప్పి ఆయన ఆయన కనుక్కుంటారు. ఆయన ఇంకో మాట కూడా ఏమంటారంటే, మన ప్రాచీనమైనటువంటి ఋషులు కానీ, మునులు కానీ ఇవన్నీ రాశారు. వారి వారి కావ్యాల్లో రాశారు. కానీ వారు అర్థం కాని భాషలో నిగూఢంగానే, మార్మికంగానే వాళ్ళు రాసి ఉన్నారు. ఎవరెవరంట, జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు కానీ, సంత్ తుకారాం గారు కానీ, జనార్దన స్వామి గారు కానీ, వీరు ఈ కుండలిని జాగృత అనుభవాల గురించి తమ తమ గ్రంథాలలో వర్ణించే ఉన్నారు. వారు మాత్రమే కాదు, సిద్ధజ్ఞానులు, ఋషులు, మునులు ఈ ప్రవచనాలన్నీ కూడా మానవుడికి సత్యాన్ని, పరమాత్మని చూపించే మార్గాలు. అందుకే పరమాత్మ గురించి, జీవాత్మ గురించి సంపూర్ణంగా తెలుసుకొని సాధన చేసి ఏదైతే వాళ్ళు అనుభవించారో ఆ సత్యాన్నే అందరూ రాశారు. కానీ ఆ సత్యం వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది కాబట్టి, అందుకే మన అనుభవమే జ్ఞానం అంటాము కదా! ఆ అనుభవంలోంచి వారు సత్యాన్ని వాళ్ళు చెప్పారు. కానీ మామూలుగా ఎవరు చెప్పుకోరు. ఎందుకు అంటే ఈవెన్ పుస్తకాల్లో ఇవి లభించవు. ఎవరు చెప్పుకోరు ఈ రహస్యాలు, పుస్తకాల్లో లభించవు. ఒకవేళ చెప్పాలి అనుకున్నా కూడా సులభంగా అర్థం కానటువంటి మార్మికమైనటువంటి భాషలో ఉంటాయి. మరి వాటిని వివరించి చెప్పడానికి కూడా సాధనలో సిద్ధి పొందినటువంటి సాధకులు ఉండరు. ఈ కారణం చేత సాధకులు తమ సాధన సమయంలో సంభవించినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి క్రియలు అర్థం చేసుకోలేక కొద్దిమంది సాధన ఆప్ చేస్తూ ఉంటారు. కొద్దిమంది సాధన తప్పేమో అనుకుంటారు. కొద్దిమంది ఇక సాధనలో కొద్దిమంది ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనస్సు భయభీతి అవుతుంది కాబట్టి. అందుకే కొద్దిమంది నాతో బాబాజీ గారితో చాలామంది ఏమనేవాళ్ళంటే, బాబాజీ గారు నేను ధ్యానంలో కూర్చున్న మరుక్షణమే ఒక పాము కాటు వేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకొంతమంది ఏమంటారు, నేను భయపడిపోతాను, బయటికి వచ్చేస్తాను ధ్యానంలోంచి. నేను ధ్యానంలో కూర్చోగానే ఒక నగ్న స్త్రీ తన నగ్నద్రేహంతో తను కనబడుతుంది, నాలో కామం వస్తుంది, నేను వెంటనే బయటికి వస్తాను. ఇవన్నీ చెప్తూ ఉంటాయి, ఎంతోమంది చెబుతూ ఉంటారు కూడా. అయితే ఇవన్నీ కూడా సాధనా సమయంలో జరిగేటువంటి పారమేశ్వరి శక్తి యొక్క అనుగ్రహం వల్ల జరిగేటువంటి ప్రక్రియలు మాత్రమే. ఇవి తప్పు కాదు. అంటే మీరు సరి అయిన సాధన చేయట్లేదేమో అనుకొని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ సాధనా సమయంలో మీకు ఎలాంటి అనుభవం కలిగినా, మీకు ఎలాంటి అనుభూతి కలిగినా కూడా అదంతా సిద్ధయోగేశ్వర ప్రేరితమైనటువంటి, సిద్ధయోగానికి సంబంధించినటువంటి పారమేశ్వరి శక్తి ఏదైతే మనం చెప్పుకుంటున్నటువంటి కుండలిని, వాటి యొక్క అనుగ్రహం వల్ల ఈ అనంతమైన క్రియలు మీకు సంభవిస్తాయి. కాబట్టి ఈ క్రియలు చూసి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ క్రియలు మీకు సంభవిస్తాయి. అప్పుడప్పుడు సాధకుడు భయకంపితుడైపోతుంటాడు కూడా, బెదిరిపోయి సాధనను విడిచిపెట్టవచ్చు కూడా. ఇది విడిచిపెట్టాలి అని చెప్పి, అంటే సాధకుడి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం కూడా మీలో ఉన్నటువంటి కుండలిని మీకు ఇలాంటి కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటుంది. అందుచేత సాధనను కనుక మీరు విడిచిపెడితే అది అజ్ఞానము అనిపించుకుంటుంది. కొంతమంది ఏం చేస్తారు అప్పుడు, ఇలా నాకు జరిగాయి అనగానే, ఓకే అయితే ఈ మార్గం మంచిది కాదు, దీనివల్ల నీ బుద్ధి చెడిపోతుంది, నీకు పిచ్చి పడుతుంది కాబట్టి అని చెప్పడం ప్రారంభిస్తుంటారు. కానీ అది సరి అయినది కాదు. మీ సాధనా సమయంలో మీకు ఎలాంటి అనుభవాలు వచ్చినా కూడా అవన్నీ కూడా అద్భుతమైనవే. ఎందుకు అంటే నిన్ను చూసి జడ్జిమెంట్ చేయడానికి అవతల వ్యక్తికి నీకు వచ్చేటువంటి అనుభవాలు ఏమి ఉండవు కదా. అందుకనే అంటారు, విద్వత్తు లేకుండా ఇప్పుడు చాలామంది ఆయన ప్రజెంట్గా ఉన్నటువంటి ఎంతోమంది గురువుల గురించి కూడా ఒక సత్యం చెప్తున్నారు. ఏంటంటే విద్వత్తు లేకుండా విద్య ఉన్నట్లుగా చాలామంది నటిస్తున్నారు. అధ్యయనం చేయకుండా సర్వజ్ఞులుగా మాటలు ఆడుతున్నారు. ఈ విధంగా మోసపుచ్చుతూ నిజానికి సరి అయినటువంటి జ్ఞానం చెప్పకుండా అజ్ఞానాన్నే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దానిని ఎవరూ నమ్మవద్దు. ఖచ్చితంగా మీ సాధనని మీరు కొనసాగించండి. ఇటువంటి సందర్భాలు, అంటే మిమ్మల్ని అజ్ఞానానికి గురి చేసే సందర్భాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోండి. అందువల్లనే అనుభూతులతో కూడిన గ్రంథాలు చదవండి, స్వాధ్యాయం చేయాలి,
కానీ ఎలాంటివి స్వాధ్యాయం చేయాలి? అనుభూతులతో కూడినటువంటి గ్రంథాలు, సత్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకొని, ఆ అనుభవాన్ని అనుభూతి చెంది, ఆ అనుభూతితో రాయబడ్డటువంటి గ్రంథాలు చదవండి. అందుకే అనుభవజ్ఞుడైనటువంటి గురువు కూడా అత్యంత అవసరము అని మనకి సెలవిస్తున్నారు స్వామి ముక్తానంద గారు. సో, అలా ఆయన సాధన కొనసాగించడం ప్రారంభిస్తూ ఉంటాడు. అనుభవాలు వస్తుంటాయి. ఆ తర్వాత ఆయనలో సాధనలో కూడా సో, ఇంతవరకు ఆయన ఎలాంటి సాధన ఆయన చేశారు? ఇప్పుడు ఏం సంభవించింది? ఒక ఎరుపు వర్ణపు జ్యోతి తన శరీరం మొత్తం ఆక్రమించినట్లుగా కనిపించింది. తన శరీరంలోంచి ఓంకార శబ్దం అనేది బయటికి వస్తూ ఉంది. ఆ తరువాత స్టెప్ రక్తేశ్వరి. సో, మొదటి స్టెప్ ఏమో తనలో తన ఆత్మ జాగృతం అనేది సంభవించింది కదా! ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏమవుతుందంటే రక్తేశ్వరి అనేది ఆ టైటిల్. సో, ఈ రక్తేశ్వరిలో మరి తనకి ఎలాంటి అనుభవాలు వచ్చాయనేది మనం దీంట్లో తెలుసుకుందాం ఈ అధ్యాయంలో. నా సాధన దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది. అంటే ఈయన్ని అర్థం చేసుకొని ఈయన డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఎవరు రావడం లేదు. వస్తున్నారు కానీ మౌనంగా ఉండి ఆయన్ని చూసుకొని, ఆయన దర్శనం చేసుకొని నైవేద్యం అక్కడ పెట్టి వెళ్తున్నారు. ఆయన నైవేద్యాన్ని అందరికీ పంచుతూ ఉన్నారు. ప్రశాంతంగానే ఆయన సాధన సాగుతుంది. అలా రోజు రోజుకి సాధన ప్రతి దినానికి ప్రవర్ధమానమవుతూ ఉంది. ఎక్కువ కాగా ధ్యానం ఎక్కువ కాగా మరింత ధ్యానం ఆయన చేస్తున్నారు మాస్టర్స్. ధ్యానం సమయం పెరిగింది. ధ్యానంలో లోతు పెరిగింది. ధ్యానంలో గాఢత పెరిగింది. ఆ ధ్యానం ఎక్కువ కాగా మిలమిల మెరిసే ఇదివరకటి ప్రకాశం అవతరించేది. సో, ఆయన ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా కూడా ఆ ఎరుపు రంగు జ్యోతి యొక్క దర్శనం ఎప్పుడు ఆయనకి లభించేది. నా ఆకారంలో ఉండే ఎరుపు రంగు జ్యోతి వచ్చి నన్ను చుట్టుముట్టి నిలిచేది. ఇప్పుడు ఆ జ్యోతి ఎలా? ముందు హృదయాకాశంలో కనిపించింది, తరువాత శిరస్సు నుంచి పాదాల దాకా కనిపించింది. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే తన ఆకారంలో ముక్తానంద గారు ఏదైతే ఆకారంలో ఉంటారో, అంటే ప్రతి మనిషి చుట్టూ ఒక ఆరా కూడా ఉంటుంది కదా, ఆ ఆరాలో స్వామి ముక్తానంద గారి యొక్క ఆరాలో ఎరుపు రంగు జ్యోతి ఆయన ఆ ఆకారంలో కనిపించడం ప్రారంభించింది. ఆ జ్యోతిని ఆయన చాలా కాలం పాటు ఆయన చూసేవారు. ఆయన చెబుతూ ఉన్నారు, దీనిలో నాకు లెక్కలేనన్ని చిన్న కిరణాలు మెరిసేవి. చూస్తూ ఉండి ధ్యాన నిమగ్నుణ్ణి అయిపోతాను. ధ్యానంలో ఒక్కొక్కసారి నా శరీరం ఊగేది, ఒక్కొక్కసారేమో పరిభ్రమించేది, ఒక్కొక్కసారేమో ఊగేది, ఒక్కొక్కసారేమో తటస్థంగా ఉండేది. ఆ క్రియలు సంభవించేవి. అనేక రకాల ఆసనాలు నేను అంతకుముందు ఎప్పుడూ చెయ్యనివి, ఎప్పుడూ జరగనివి ఇప్పుడు సులభంగా వేసేవాడిని. ఆ ఆసనాలు ఇప్పుడు నేను అప్పుడప్పుడు కప్పగంతులు కూడా వేసేవాడిని. ఇవన్నీ ఏంటండి? శరీరంలో జరుగుతున్నటువంటి ఆ పరిక్రియలు. ఈ దేనివల్ల సంభవిస్తున్నాయి? ఆ పారమేశ్వరి కటాక్షం వల్ల సంభవిస్తున్నాయి. ఎవరో దేవత ఆడించినట్టుగా, అందుకే ఆయన చెప్తున్నారు చూడండి ఆయన స్వవాక్యాలలో, ఎవరో దేవత ఆడించినట్లుగా శరీరంలోని అవయవాలు ఆడేవి. ఇదంతా నిజం. శ్రీ గురురూప మహాదేవుడు ఆ చిత్శక్తి రూపంలో అంతరంగంలో వ్యాపించి ఆ శక్తితో నన్ను ఆవహించి ఉన్నాడు. ఆయన తను పూజనీయుడైనటువంటి ఆ గురువుగారు కూడా తన రూపంతో నాలో ఉన్నారు. అలాగే నాలో ఉన్నటువంటి నా చిత్శక్తి కూడా ఆయన రూపంలోనే ఉంది. రెండూ ఒకటే. నా కుండలిని అంటే నా గురువు అని చెప్పి ఆయన ఎప్పుడు దాన్నే స్పెషల్గా ఆవహించి ఉన్నాడు అని చెప్పి ఆరాధిస్తూ ఉండేవారు. మరి ఈ అనుభూతులు ఎంతవరకు నిజం అనేది ఆయన తరువాత ఏం చేశారంటే కొన్ని గ్రంథాలు చూసి ఆయనకి కలిగినటువంటి ఈ అనుభవాలన్నీ కూడా చూడండి, ఈ అనుభూతులకు ప్రమాణంగా నా సాధనా కార్యక్రమానికి అనురూపంగా జ్ఞానేశ్వర్ మహారాజు రాసినటువంటి ఒక అభంగాన్ని సాధకుల కోసం వివరిస్తున్నాను అంటారు. అంటే తన యొక్క అనుభవాలు, తన అనుభూతులు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వింటూ ఉన్నాము. ఆయన యొక్క స్వభాషలో మనం ఇవన్నీ వింటూ ఉన్నాము. ఆయన చెప్పింది మనం వింటూ ఉన్నాము. నా ద్వారా చెప్పబడుతుంది కానీ మనం వినేది, ఆయన చెప్పేది మనం వింటున్నాము. దీనితో పాటే ఇంకా మరింత జ్ఞానం రావడం కోసము ఆయన ఒక ఇంపార్టెంట్ అభంగాన్ని మనకు చెప్తున్నారు. ఇది రాసింది స్వామి జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు. ఈ అభంగంలో ఏమంటుంది అంటే, పూజ్యులు ప్రాతస్మరణీయులు సర్వ గురుజనుల పూర్ణాత్మ యోగీశ్వరుడు జ్ఞానులకు చక్రవర్తి
ప్రేమికులకు సామ్రాట్టు అయినటువంటి జ్ఞానేశ్వరుడు ఈ అభంగంలో దేన్ని వివరించారు? సిద్ధయోగానికి సంబంధించినటువంటి అన్ని దృశ్యాలను కూడా వర్ణించారంటండి. ఇప్పుడు ఈ యోగంలో, ఈ ధ్యాన సాధన సమయంలో ఏ దృశ్యాలైతే, ఏ శబ్దాలైతే స్వామి ముక్తానంద గారు అనుభూతి చెందారో వాటన్నింటినీ కూడా జ్ఞానేశ్వర మహారాజ్ గారు ఒక అభంగంలో, అంటే ఒక శ్లోకంలో ఆయన వర్ణించారు. ఆ శ్లోకాన్ని గురించి అంటారు ఆయన, దీనికి మించిన ప్రమాణం లేదు. అంటే మీలో కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటే అది మీరు మిథ్యగా, కల్పనగా మీరు కొట్టివేయమాకండి. ఎందుకంటే మీలో జరిగేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ అనుభూతులు ఈ శ్లోకంలో ఉన్నాయి. ఈ శ్లోకమే మీకు ప్రమాణము అని చెప్తున్నారు. ఇది పరమ సత్యం. ఆ పరమార్థ పదానికి మార్గదర్శక మంత్రం, సాధకులకు సులభమైనటువంటి మూల్యాంకన దర్శిని, అంటే గైడ్ లాంటిది ఈ శ్లోకము. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఈ శ్లోకంలో కుండలిని సాధన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సాధకుడిలో జరిగేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దృశ్యాలు, అనుభవాలు, శబ్దాలు అన్నీ ఈ ఒక్క శ్లోకంలోనే రాయబడింది అని చెప్పి ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఒక్కొక్క పదాన్ని వివరిస్తారండి. ఈ శ్లోకం మొత్తం కూడా 5 వాక్యాలుగా ఉంటుంది. ఆకాశాచా షేడా కమలా నిరాలే, అంటే మరాఠీ భాషలో ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఒక్కొక్క పదానికి ఆయన వివరణ ఇస్తూ మనకి చెప్తున్నారు. ఈ అభంగానికి ఫస్ట్ అర్థం ఏంటంటే ఆకాశాచా షేండా. ఆకాశాచా షేండా అనేటువంటి మరాఠీ పదం ఏంటంటే నఖశిఖ పర్యంతం శరీర రూపంలోకి ఉన్నది ఒక కమలం. ఇక్కడ మొత్తం జ్ఞానానికి సంబంధించి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనం చాలా కీలకంగా, చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాలి. నఖశిఖ పర్యంతం అంటే మన శరీరం మొత్తం కూడా, మన శరీర పర్యంతము శరీర రూపంలో ఒక కమలం ఉంది. మన శరీరం అంతా కమలం రూపంలో ఉంది. ఈ కమలానికి 4 రేకులు ఉన్నాయి. ఆ 4 రేకులు కూడా, లేదా 4 మనం ఆ దళాలుగా చూస్తాము. ఈ 4 దళాలు కూడా 4 విధాలుగా ఉంటాయి. 4 టైప్స్లో ఉంటాయి. 4 రంగులుగా ఉంటాయి. 4 పరిణామాలలో ఉంటాయి. మొత్తం కమలానికి 4 రేకులు ఉంటాయి. ఈ 4 రేకులు కూడా 4 రంగులలో ఉంటాయి. ఈ 4 రంగులు కూడా 4 విధాలుగా ఉంటాయి, 4 పరిమాణాలలో ఉంటాయని చెప్పి దాన్ని వివరిస్తున్నారు. చూడండి, ఆ 4 ఏంటంటే, మన శరీరం కమలం ఆకృతిలో ఉంది అని చెప్పారు కదా, మన జీవాత్మకి 4 శరీరాలు ఉంటాయి. నాలెడ్జ్లోకి వస్తున్నారు ఆయన, ప్యూర్ నాలెడ్జ్లోకి. మన శరీరానికి 4, మన జీవాత్మకి 4 శరీరాలు ఉంటాయి. ఒకటి స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరము, మూడవది కారణ శరీరము, 4వది మహాకారణ శరీరము. సో ఏదైతే మన జీవాత్మ మన హృదయ స్థానంలో ఉంటుందో, మన జీవాత్మకి 4 శరీరాలు ఉంటాయి. ఆ 4 శరీరాలు ఏంటంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము. మళ్ళీ స్థూల శరీరము యొక్క సైజ్, అంటే మనకి ఏం చెప్పుకున్నాం ఇక్కడ, 4 పరిణామాలలో కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఆ 4 పరిణామాలలో స్థూల శరీరం యొక్క సైజ్ ఏంటంటే 8 జానలు. స్థూల శరీరము మనం జాన అని ఇట్లా అంటాం కదండి, జాన, ఇది బెత్త అంటే మన వాడుక భాష. 8 జానలు మన స్థూల శరీరం అనేది ఉంటుంది. సూక్ష్మ శరీరం ఏంటుంది, అంగుష్టము. అంగుష్ట మాత్రంగా సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. మరి కారణ శరీరం ఎంత ఉంటుంది అంటే, ఉంగరపు వేలు చివర, ఈ ఉంగరపు వేలు ఎంతైతే ఉందో ఉంగరాన్ని పెట్టుకునే వేలు యొక్క ఆ చివర భాగంలో మనకి ఉంటుంది. అంటే ఈ చివర, మన ఉంగరం ఏ వేలుకైతే పెడతామో ఈ ఉంగరం వేలు యొక్క చివర ఉంటుంది. తరువాత మహాకారణ శరీరం యొక్క ఆ పరిమాణం ఏంటంటే, ఇక పప్పు గింజ ఆకారంలో, కందిపప్పు అయినా అది పెసరపప్పు అయినా, పప్పు గింజ ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది అని మనకి జీవాత్మ యొక్క 4 శరీరాల గురించి వర్ణించి వాటి యొక్క సైజ్ కూడా ఆయన చెప్తున్నారు. మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాను. స్థూల శరీరం 8 జానలు ఉంటుంది, సూక్ష్మ శరీరం అంగుష్టాకృతిలో ఉంటుంది, కారణ శరీరం ఉంగరం వేలు చివర ఉంటుంది, అంటే ఆ సైజులో ఉంటుంది. మహాకారణ శరీరం పప్పుగింజ ఆకారంలో ఉంటుంది. అలాగే
వాటి యొక్క రంగులు కూడా స్థూల శరీరం మనకి ఎరుపు రంగులో ఉంటుంది, సూక్ష్మ శరీరం తెల్లటి తెలుపు రంగులో ఉంటుంది, కారణ శరీరం బ్లాక్ కలర్ అంటే ఆ నలుపు రంగులో ఉంటుంది, మహాకారణ శరీరం బ్లూ కలర్ అంటే నీలం రంగులో ఉంటుంది. అలాగే స్థితి స్థూలం జాగృతంగా ఉంటుంది, సూక్ష్మ శరీరం స్వప్నంలో మనకి జాగృతమవుతుంది, కారణ శరీరం సుషుప్తి అవస్థలో ఉంటుంది, మహాకారణ శరీరం ఆ తురీయ అవస్థలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, కుండలిని జాగరణ మనం చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. సో, అలాగే మనం దీంట్లో ఉన్నటువంటి ఇంకా చాలా చాలా ఒక్కొక్క పదాన్ని ఆయన అభ్యాసం చేసుకుంటూ వెళ్ళారు కదా! నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం తెలుసుకుందాము. జ్ఞానేశ్వర్ మహారాజ్ రాసినటువంటి అభంగం అనేది మనకి అందరికీ మార్గదర్శకమైనది. దాంట్లో మనం ఇప్పుడు శరీరం గురించి మాత్రమే తెలుసుకున్నాము. మిగతా విషయాలు మనం రేపటి ఎపిసోడ్‌లో మనం సంపూర్తిగా మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే. మన పిఎంసి ద్వారా నిర్వహించబడుతున్నటువంటి గ్రంథాలయం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్‌లో అభంగంలో రాయబడ్డటువంటి మిగతా దివ్య పదాల వెనక ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకుందాము. అది మన యొక్క సాధనలో అవి మనకి ఖచ్చితంగా సంభవిస్తుంటాయి. కాబట్టి మన సాధన మనం కొనసాగుతూ ముందుకు వెళ్ళాలి అనేది శ్రీ ముక్తానంద గారు మనకి తాను జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.